హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతం సిరీస్ మీ ముందుకు వచ్చేసింది. ఈ కథ ఒక పసికూనతో మొదలై ఒక ప్రేమ కథతో ముడిపడి చివరికి సర్పనాశనం వరకు వెళ్ళింది. భృగు వంశంలో పుట్టిన రురుడు తండ్రుల తండ్రుల శాపాలు, అగ్నిదేవుడి కోపం, నాగరాజుల రహస్యాలు అన్నీ తన జీవితంలోనే చూశాడు. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రమద్వర ఒక పాము కాటుతో కన్ను మూసింది. అప్పుడు రురుడు ఏం చేశాడో తెలుసా? తన ఆస్తిలో సగం ఇచ్చి ప్రేమను తిరిగి బ్రతికించాడు. కానీ ఆ ప్రేమే అతడికి భయంకరమైన ప్రతిజ్ఞ వైపు నడిపించింది. పాములన్నిటినీ నాశనం చేస్తాను అంటూ యమదండం లాంటి దుడ్డు కర్రతో కనబడిన ప్రతి సర్పాన్ని చంపడం మొదలుపెట్టాడు. అంతలో 2 తలల పాము మనిషిలాగా మాట్లాడింది. ఆగు రురుడా, నేను శపించబడిన మునిని అని అంది. ఆ మాటలతో రురుడు ఆగాడా లేదా సర్పవధ కొనసాగించాడా? సహస్రబాదుడు ఎవరు? రురుడి ప్రతిజ్ఞ ఎలా ముగిసింది? ఈ కథ పూర్తిగా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.